తెలంగాణ ఉద్యమకారిణి విఎన్జీఓ ప్రెసిడెంట్ సొగరా బేగం ఉన్నారు. ఎట్లా చూస్తారు? వాంగ్‌చుక్ ఈ రోజుతో పాటు 20 రోజుల దీక్ష అయినా కూడా బీజేపీ ప్రభుత్వం ఎలాంటి స్పందించట్లేదు. మీరేమనుకుంటున్నారు? ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి ఈ దేశ మేధావులన్నా, సైంటిస్టులన్నా, ఈ దేశం కోసం మాట్లాడే వాళ్ళన్నా కనీసం వాళ్ళ కోసం వాళ్ళ ప్రాణాలకు విలువ లేకుండా చేస్తున్నటువంటి పరిపాలనలాగా కనిపిస్తూ ఉంది. ఈరోజు సోనం వాంగ్‌చుక్ అనే ఒక సైంటిస్టు పిల్లల చదువుల కోసం, రివర్స్ కోసం, వాటర్ కోసం ఆయన ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అదేవిధంగా ఈ నీట్ పేపర్స్ ఏవైతే ఇవి లీక్ అయిన విషయంలో ఇంత బాధ్యతారహితంగా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి వెంటనే రిజైన్ చేయాలి. ఎందుకంటే ఆ పేపర్లు అట్లా లీక్ అయిన తర్వాత చాలామంది విద్యార్థులు కొంతమంది చనిపోయినారు, ఎంతోమంది మనస్తాపానికి చెందినారు. అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే నిజంగా మరి ఈ మంత్రులు ఎంతవరకు చదువుకున్నారో ఏందో తెలియదు, కానీ పిల్లల భవిష్యత్తు వాళ్ళకి అసలు లెక్క లేకుండా అయిపోయింది. కొన్ని కోట్ల మంది, లక్షల మంది విద్యార్థులు ఆ పరీక్ష రాసినారు. మళ్ళీ రాసినప్పుడు అట్లాంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకోకుండా వీళ్ళ ఇష్టానుసారంగా పరిపాలన చేస్తూ ఉంటే, పేపర్ లీకేజీలు చేస్తూ ఉంటే, వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకొని జీవితాలు కదా. అంటే మీ పిల్లల జీవితాలు అయితే ఒక రకం, వేరే సామాన్యుల పిల్లల జీవితాలు అయితే ఇంకో రకంగా చూసేటువంటి ఈ మంత్రులు ఇంత బాధ్యతారహితంగా ఉన్నప్పుడు అటువంటి వాళ్ళు రిజైన్ చేయాలని చెప్పి ఆయన ఒక దేశ విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎటువంటి విద్యాశాఖ మంత్రి అయితే వాళ్ళ బ్రతుకులు బాగుపడతాయనే ఒక ఉద్దేశంతో ఆయన ఈరోజు 19-20 రోజు ఇవాళ ఆయన దీక్ష చేయబట్ట అమరనిరాహార దీక్ష చేస్తున్నాడు. ఎందుకు మళ్ళీ అది కూడా ఈ దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ నడిబొడ్డున ఆయన దీక్ష చేస్తూ ఉంటే బీజేపీ ప్రభుత్వానికి కళ్ళు కనిపించట్లేదా, లేకపోతే చెవులు వినిపించట్లేదా అని ఒక ఉద్యమకారినిగా, ఒక సామాజిక కార్యకర్తగా, తర్వాత అదేవిధంగా ఎన్నికల వాగ్దానాలకు ఖచ్చితంగా ఒక భరోసా ఇవ్వాలి అనే ఒక సంస్థ ప్రెసిడెంట్గా ఇవాళ నేను ప్రశ్నిస్తూ ఉన్నాను, అడుగుతూ ఉన్నాను. ఇవాళ అంటే ప్రశ్నిస్తేనే ప్రభుత్వం, ప్రశ్నిస్తేనే ప్రజాస్వామ్యం. ప్రశ్నే వద్దు అంటే అది రాజరికం, అది మళ్ళా బ్రిటిష్ పరిపాలనే. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ సోనం వాంగ్‌చుక్ గారికి ఏ అపాయం జరిగినా దానికి పూర్తి బాధ్యత బీజేపీ ప్రభుత్వమే తీసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. 20 రోజుల నుంచి ఆయన అక్కడ 19 రోజుల నుంచి ఆయన ఢిల్లీ నడిబొడ్డున ఆయన పనిచేస్తూ ఉంటే, ఆయన దీక్ష చేస్తూ ఉంటే కనీసం సరే ఆయన రిజైన్ చేయాలా, తర్వాత ఈ పేపర్లకి ఈ రకంగా అయినటువంటి అవ్వడానికి బాధ్యులు ఎవరున్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలా, విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాలని ఒక డిమాండ్ తోటి ఆయన చేస్తూ ఉంటే కనీసం నోరు మెదపట్లేదు. అదేవిధంగా ఈ దేశానికి పార్లమెంటరీ ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ఇండియా బ్లాక్ సంబంధించినటువంటి మరి రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా సోనం వాంగ్‌చుక్ గారి కోసం ఒక ప్రకటన చెయ్యాలి. ఆయనను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ దేశ సామాన్య ప్రజల మీద ఉన్నది, ప్రతిపక్ష పార్టీల మీద ఉన్నది. అదేవిధంగా అధికారంలో ఉన్న పార్టీలకి ప్రశ్నించే వాళ్ళంటే వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు గాక, కానీ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. అదేవిధంగా ఇవాళ సివిల్ సొసైటీ తరపున మేమందరం కూడా ఇప్పుడు ఇక్కడ ఒక 7-8 సంఘాల వల్ల ఉన్నాం. మేమందరం కూడా మాకు బాధేస్తూ ఉంది. కానీ మేమేం చేయాలన్నా మా శక్తి మేరకు మేము చెయ్యాలని చెప్పి, ఎందుకంటే మీడియా ద్వారా ఈరోజు మైక్ టీవీ ఇవాళ ఖచ్చితంగా మా గొంతులు ఇవాళ ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా మీరు ముందుకు వచ్చినందుకు ముందుగా మైక్ టీవీగా వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఖచ్చితంగా ఇవాళ విద్యార్థి లోకానికి, ఇవాళ ఈ దేశ భవిష్యత్ అంటేనే విద్యార్థులు కదా, దేశ భవిష్యత్ అంటేనే యువత కదా. మరి వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ జీవితాలనే అన్యాక్రాంతం చేస్తూ ఉంటే, వాళ్ళు చదువుకున్న పేపర్లను లీక్ చేస్తూ ఉంటే, మరి బాధ్యత లేనటువంటి మంత్రులు మరి పదవిలో కొనసాగడానికి వాళ్ళకి అర్హత ఉంటుందా? ఇవాళ సోనం వాంగ్‌చుక్ గారు వారు కోరుకున్నది ఏంటి? వారి డిమాండ్ ఏంటి? నాకు పదవి ఇవ్వమని అడిగినరా, లేకపోతే ఇంకేమైనా వాళ్ళు అడిగినరా? ఆయన ఏమన్నా, లేకపోతే ఇంకేదైనా మీ నుండి ఆయన సొంతానికి ఏమైనా ఆశిస్తున్నాడా? ఈ దేశ యువత కోసమే కదా, విద్యార్థుల కోసమే కదా ఒక చాతగాని మంత్రి
ఇవాళ ఒక పరీక్షలని సక్రమంగా నిర్వహించలేనటువంటి ఒక విద్యాశాఖ మంత్రిని ఆయన రాజీనామా చేయమని అడుగుతున్నాడు. ఒక న్యాయపరమైన డిమాండే, ప్రజాస్వామ్యమైన డిమాండే, ఒక రాజ్యాంగపరమైనటువంటి డిమాండే. అవి లేకుండా ఆయన అడగట్లేదు కదా. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మేము బరాబర్ మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ సోనం వాంగ్చుక్ గారిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ దేశ ప్రజల మీద ఉంది. చాలా మంది కూడా ఇంకా అసలు స్పందన రావాల్సినంత రావట్లేదు. ఇవాళ దేశం ఎక్కడ ఎటుపోతా ఉంది, వెనక్కి పోతుందా, ముందుకు పోతా ఉందా? ఒక శాస్త్రవేత్త మరి దేశ యువత కోసం ఢిల్లీ నడిబొడ్డున దీక్ష చేస్తూ ఉంటే, చావు బతుకుల్లో మిట్టాడుతూ ఉంటే, ఈ దేశంలో ఉన్నటువంటి ఇంకా చాలామంది మేధావులు ఉన్నారు కదా, పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు కదా, పేరు ప్రఖ్యాతలు చెందినటువంటి మేధావులు ఉన్నారు కదా, పెద్ద గొప్ప రాజకీయ నాయకులు ఉన్నారు కదా. మరి పేపర్లలో వచ్చేవాళ్ళు, మీడియాలో వచ్చేవాళ్ళు వీళ్ళందరూ ఏ మూలకు కూర్చున్నారు? వాళ్ళ శాస్త్రవేత్త అక్కడ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. రాండి, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఇవాళ ప్రజల పక్షానన్నా లేకపోతే అధికారం పక్షాన ఇవాళ తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన సోనం వాంగ్చుక్ గారిని మనం అందరం కూడా కాపాడుకోవాలని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడం కోసమే ఇవాళ ఇక్కడ మేము ఒక 7-8 సంఘాల వల్ల మేము కూర్చున్నాం. తప్పకుండా ఇంకా భవిష్యత్ కార్యాచరణ కూడా ఇప్పుడు ఇంకా మేము మాట్లాడుకుంటాం. తప్పకుండా సోనం వాంగ్చుక్ గారికి సంపూర్ణ మద్దతు మా సంఘాలందరూ, సివిల్ సొసైటీ తరఫున, అదేవిధంగా ఒక తెలంగాణ ఉద్యమకానిగా, అదేవిధంగా ఓటీ గ్యారంటీ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలుగా కూడా ఆయనకు సంపూర్ణ మద్దతు తెలుపుతా ఉన్నాం మేము. తప్పకుండా అందరూ కూడా దేశ ప్రజలందరి సమస్య కొరకు ఒక శాస్త్రవేత్త మన కొరకు అక్కడ ఆయన ప్రాణాలతో కొట్టమిట్టాడుతున్నాడు. కాబట్టి రాహుల్ గాంధీ గారికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, రాహుల్ గాంధీ గారు మీరు కాబోయే ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి మేము అందరం అనుకుంటా ఉన్నాం. ఈ దేశానికి మీరు ప్రధానమంత్రి అయితే ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని మీరు రక్షిస్తారు, మీరు ఒక సెక్యులరిజాన్ని కూడా మీరు కాపాడుతారనే ఉద్దేశంతో మేము అందరం కూడా మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. కానీ ఇటువంటి సందర్భంలో మీరు ఖచ్చితంగా నోరు మెదపాల్సిందే, మీరు మాట్లాడాల్సిందే, ఆయన కొరకు మీరు నిలబడాల్సిందే. ఇవాళ ఇండియా బ్లాక్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఇవాళ ప్రజాస్వామ్య వాదులందరూ కూడా నిలబడాలని చెప్పి వాళ్ళందరినీ కూడా నేను విన్నపం చేస్తున్నాను.